ఒత్తి దూదవదట. మరి 16 265 ఒత్తులు ఎలిగి 365 రోజులకి 365 రోజులు ఒత్తులు ఎలిగించమే కోళ్ళ అంటే ఈ చేత్తో రుద్దితే ఇది జలతత్వం, ఇది వాయుతత్వం. జలము వాయువు కలిస్తే కరెంటు పుట్టినట్టుగా ఈ 2 ఏళ్లు కలిపి 365 ఒత్తులకి 11 సార్లు ఇంటూ 11 4900 సార్లు ఇలా రుద్ది ఒత్తులు తయారు చేసిన ఆడపిల్లకి పుణ్యం వచ్చిందో లేదో గాని గర్భసంచి సకాలంలో ఫంక్షన్ జరిగి ఈ ఏటికి ఇద్దరైతే ముందు నాటికి ముగ్గురు అయ్యేవాడట. చూసినట్టు నెలసరి 30 రోజులకు ఖచ్చితంగా వచ్చేదట. అందుకని ఒత్తులు చేసి వెలిగించమన్నారు. మనం ఏం చేస్తున్నాం? 50 బందరెత్తరా చిలకల పూడిలో దొరకల బందర్లో గంట మార్కులు ఒత్తులెత్తురా. ఎందుకనే గంట మార్కులు ఆడైతే అగ్గిపెట్టి ఫ్రీగా ఇస్తాడు. ఒత్తులు చేసి వెలిగిస్తే ఆరోగ్యమే ఆడపడుచా అని నీకు చెబితే ఒత్తులు చేయకుండా ఒత్తులు కొని వెలిగించే రోజులు వచ్చాయి. మీ ఆరోగ్యం దూరం అయిపోయింది. లక్ష్మీదేవిని మీ యొక్క మనసులో పెట్టాడు విష్ణువు. 5 చోట్ల పెట్టాడట లక్ష్మీదేవి. ఆఖరి మెత్తి దిగేటప్పుడు అడిగిందట, అయ్యా భూమిలో ఉండమన్నావు, నన్ను ఎక్కడ ఉండమంటావు? భర్తగా మీరు చెప్పండి ఉంటానంట. సరే పో, 18 రేకులతో తామర పుష్పం ఎక్కడుంటే అది నీ నివాసం లక్ష్మి. అయ్యా చెరువులు ఉండాలి, తామర పూలు ఉండాలి, తామర పూలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే చెరువు నిండా నీళ్లు ఉండాలి. మరి అన్ని చోట్ల చెరువులు ఉండవు కదయ్యా, మరి అందరికి అందుబాటులో ఎలా ఉంటాను? అవును కదా, నా భార్య వేసిన ప్రశ్న కరెక్టే. సరే, ఏనుగు కుంభస్థలంలో ఉండు. అందుకని ఏనుగు లక్ష్మీదేవి ఉంటే 2 ఏనుగు తొండాలంట. ఏనుగు కుంభస్థలమా? తిరుపతి వెళ్తేనే ఏనుగు కనపడతలేదయ్యా, ఇక్కడ చిలకల పుళ్ళు ఎక్కడ ఉంటదయ్యా? అవును కదా. అయితే ఆవు పుష్పభాగంలో ఉండు. ఆవుకి వెనక పూజ ముందు పూజ లేదు. 3 దేవతలను ఒకేసారి చూడాలంటే 3 వస్తువులట. మొదటిది మీ ఇంట్లో వెలిగే దీపం, రెండవది మీ వాకిట్లో కట్టేసిన ఆవు వెనక నుంచి, మూడవది మీ చెల్లెలకో కూతురుకో మేనత్త కూతురుకో పెళ్ళవుతుంటే ఇంట్లో నుంచి పందిట్లోకి వచ్చేటప్పుడు ఆడపిల్ల చేతిలో పెట్టుకున్న తొడిమతో ఉన్న కాడతో ఉన్న కొబ్బరి బొండంలో 3 దేవతలు ఒక్కసారి కనపడతారట. అలాంటి కొబ్బరి బొండాలు కరువయ్యి ఎండిపోయిన కొబ్బరి బొండానికి చిలకపచ్చ రంగేసి గుండు సూదులతో దాని మీద ఐ లవ్ యూని గుచ్చుకుని తెస్తున్నారు. పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకళ్ళ ముఖాల్లో ఒకళ్ళు చూసుకోండి, ఆడపిల్ల మగపిల్లోడా అంటే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కాకుండా ఇద్దరు కలిసి ఫోటోగ్రాఫర్లు చూస్తున్నారు. తొందరగా పేరెంట్ దగ్గరికి వెళ్తున్నారు. ఈవితో నాకు పడదండి, నాకు విడాకులు ఇప్పించండి. మీ అమ్మ, మీ మేనత్త, మీ నాయనమ్మ, మీ పెద్దమ్మ, మీ అమ్మమ్మ 40 సంవత్సరాల సంసారాన్ని చేసి నలుగురిని కని 5వ కడుపు మోస్తూ అట్ల తద్ది వస్తే ఇల్లందరికీ ఊడ్చి ముగ్గులేసి గోరింటాకు నూరు పెట్టి అందరి పిల్లలకి తెల్లవారుజామున అన్నం పెట్టి తెల్లవారుజామున నడుము నొప్పి అని చెప్పి అలా పడుకుని మంత్రసానిని తీసుకొచ్చే లోపల కాంతైపోయిన ఆ రోజులు ఎక్కడా? ముక్కి ఒక గర్భం వస్తే మంత్రసాని లేదు, నాశనం లేదు. పుచ్చకాయను కోసినట్టు నీ శరీరాన్ని కోసి బిడ్డలు బయటకు తీస్తున్నారు. ఏమైంది మీ ఆరోగ్యం? ఎందుకు ఈ రోజు ఇలా జరిగింది? ఆ రోజు వాళ్ళకెందుకు ఆరోగ్యం ఉంది, ఈ రోజు మీకెందుకు ఆరోగ్యం సన్నగిలింది? ఇంజనీరింగ్ చదివారే, మరి మీ ఆరోగ్యాలు ఏమయ్యాయి? ఆలోచించండి. ప్లాస్టిక్ సీసాల్లో పాలు, ఎలక్ట్రికల్ కుక్కర్లో అన్నం, భర్త కోసం బజారుకి వెళ్తూ భర్త కోసం రోజు వండే తీరిక లేక 4 రోజులకు ఒకసారి ఇంత ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో తగలబెడితే ఆ ఫ్రిడ్జ్ లో నుంచి చేసుకుని ఆ సద్ది కూరలు భోంచేయడం వలన మీ ఆరోగ్యం అటకెక్కింది. ఇలా మీరు ప్లాస్టిక్ సీసాల్లో పాలు తాగటం వలన అవందితలు చేయటం వలన మీ అందరికీ ఆరోగ్యం రాకపోగా మీకు బసవతారక హాస్పిటల్లో సీటు రిజర్వ్ అవుతుంది. ఏ జబ్బు వస్తుందో నేను చెప్పను నా నోటితో. ఆలోచించుకోండి బిడ్డలారా, ఆలోచించుకోండి పెద్దలారా. లక్ష్మీదేవికి 4 స్థానాలు. మొదటిది పువ్వు, రెండవది ఏనుగు తుంబస్థలం, మూడవది ఆవు పుష్పభాగం, 4వది బిల్వదళం. ఎందుకు బిల్వదళం అంత గొప్పదా? బిల్వదళం కన్నా గొప్ప దళాలు ఉన్నాయి కదా అంటే లేదట. 64,000 జీవరాశులు ఉన్నట్టు 84,000 వనరాశులు ఉన్నాయట చెట్లు. ఏ చెట్టు అయినా పువ్వు పూసినాకే కాయ కాస్తాడు. కానీ ఒక్క బిల్వదళం మాత్రం ఈ రోజు కాడ, రేపటికి కనుపు, ఎల్లుండికి బుడుపు, మర్నాటికి చింతగింజంత ఒక్క ఉడుపు, 5వ రోజుకు చిన్న కుంకిడికాయ గింజంత ఉబ్బరం, 128 రోజులకి కొబ్బరికాయంత కాయ కాసి పువ్వు లేకుండా కాయ కాస్తాది. అందుకనే శివుడిని ఎత్తిన బిల్వదళం పెడితే పుణ్యం అని చెప్పారు.
బిడవదలం శివుణ్ణి ఎత్తిన పెట్టేసిందని ఆలోచించిన విష్ణువు అందరికీ అందుబాటులో ఉండేటట్టు లేదనకుండా ఎవరికి ఎద్దుబంది లేకుండా నా దగ్గర లక్ష్మీదేవి లేదు అని చెప్పడానికి వంక లేకుండా వారి ఇంట్లో పసుపు కుంకుమతో ఉన్న ఆడదాని పాపటి ఆరంభ స్థానం నీ 5వ స్థానం లక్ష్మి వాడి భార్య పాపట్లో ఉండు అని చెప్పారు. విష్ణువు తన భార్యను మీ పాపట్లో పెట్టారు. ఆడపిల్లలు అర్థం చూసుకోండి, ఎంతమంది పాపట్లో బొట్టు పెడుతున్నారు. పాపట్లో సరే మొఖాన్ని దగ్గర పెడతారు బొట్టు, అందరూ స్టిక్కర్లే. నాకు 2 కోడళ్ళు, 2 మనవరాళ్ళే. ఒకేమో అన్న మనవరాలు, ఒక ఆమెమో వదిన మనవరాలు. తాతయ్య గారు ఉన్నారు, అక్కయ్య ఇవాటి వరకు ఎట్టగొట్ట బొట్టు పెట్టుకుందాం అనుకుంటారు. నేను కారు ఎక్కి చిలకలపూడి బయలుదేరగానే నాన్ సెన్స్ బొట్టని తీసేసి స్టిక్కర్ పెట్టేసుకుంటారు. స్టిక్కర్ అయితే సుఖం, బాత్రూమ్కి వెళ్తా తీసి అద్దానికి పెడతారు. స్నానం చేసి వచ్చి తుప్పు అని ఉమ్మూసి దాని ముఖానికి రుద్దుకుంటారు. ఒక స్టిక్కర్ ఎన్నాళ్ళు పనిచేస్తుందో. కుంకుమ పెట్టుకోవటం మానేసిన ఓ ఆడపిల్ల నీకు పార్శ్వనొప్పి మొదలైంది. కాళ్ళు ఒత్తుకుంటున్నాయని చెప్పి బూట్లు అడ్డమవుతున్నాయని మెట్లు తీసేసావు, నీకు సయాటిగా ప్రారంభమైంది. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరందరూ పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కరెక్ట్ గా 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. సైన్స్ లో కానీ వైద్యంలో కానీ థైరాయిడ్ అనే జబ్బు విన్నారా మీరు? లేదు. 20 ఏళ్ల క్రితం థైరాయిడే లేదు. కానీ ఇప్పుడు 6 ఆడవాళ్ళు ఉంటే ఆడల్లో 2కో 3కో థైరాయిడ్ ఉంది. కారణం మెట్లు లేవు, బొట్టు లేదు, కట్టు లేదు, చెవులకు దూది లేదు, ఒంగుని ఇల్లుడ్చే ఆడమనిషి లేదు, ఒంగుని ఇల్లుడ్చి ముగ్గేసే ఆడపిల్ల లేదు. అన్నవరమో తిరుపతి వెళ్ళినప్పుడు 4 స్టిక్కర్లు తీసుకొచ్చి ఒకటి వాకిట్లోనో ఒకటి తులసమ్మ దగ్గర అంటించేసావా, జీవితకాలం అదే ముగ్గు. ముగ్గుతో పని లేదు, అసలు పనే లేదు. సహజ సిద్ధంగా చేయవలసిన పని మానేశావు. దానికోసం తెల్లవారుదామున మంకీ క్యాప్ వేసుకుని వదినా నువ్వు వస్తావా అని చెప్పి బీచ్ రోడ్డుకి వాకింగ్కి వెళ్తున్నావు. కుక్కలు ఎమ్మడబడ్డాయని పరిగెత్తుతున్నావు. మీ మేనమామ, మీ మేనత్త, మీ పెద్దమ్మ, మీ పిన్నమ్మ మీరెవరూ వాకింగ్ చేయలేదు. ఇంటి వాళ్లకు వండి పెట్టడమే పెద్ద వాకింగ్. నేనేమో పాట పాడుతున్నా, వాళ్ళేమో తప్పట్టిపోయి కొడుతున్నారు. మీరేమో చేతులు వెళ్ళో పెట్టుకుని ఎంతసేపు పాడతాడంటే ఈ పాట ఆపడాయిక ఏం చేద్దాం? 8 గంటలకి కర్పూరం 8 గంటలకు పెడతాడని ఈయన షో అరవబాక, ఆయన కోపం ఎక్కువ అరుస్తాడేమో అని ఇంకో ఆయన అక్కడ ఎంట్రన్స్ లోనే చెప్పేశాడు, ఇవాళ ఎవరు పూజ? ఆ పిచ్చోడు రేపల శంకరస్వామి పూజ. ఆడు దక్షిణిస్తే తీసుకోడు, నమస్కారం పెడితే వద్దంటాడు. వాడికి ఒకటే పిచ్చి, చేతులు ఎత్తండి. ఆడెత్తుతాం, నీడు ఎత్తిన చేతిలో ఇంతవరకు నొప్పులు దాకా. అలా కాదు, నీకు నాకు ఒకటే పందెం. మా అమ్మ 86 ఏళ్లు బతికింది. కాకులు వాళ్ళని కాకాని అనే చోట వాతం చేసిందట. మేనమామను చేసుకోవటం వలన 7 ఏళ్లు పిల్లలు లేకపోతే మేనమామ దోషం ఉందమ్మా, నువ్వు కాకాని యాత్ర చేయవమ్మా, నీకు పిల్లోడు పుడతాడమ్మా, ఆ పిల్లోడు కూడా మామూలోడు కాదమ్మో, వాడు భలే గొప్పోడు పుడతాడమ్మా అని ఒక సాధువు చెప్పాడట. మొత్తం కోసం వచ్చాడులే అని పారేయకుండా అర్ధరాత్రి బయలుదేరి మండు వేసవికాలంలో మా ఇంటి నుంచి 68 కిలోమీటర్లు కాకాని పాదయాత్ర చేశారట మా అమ్మ నాన్న. అందుకు పుట్టానట. ఆ నడిచేటప్పుడు ఆ కాకాని గుళ్ళో బండరాళ్లు పలిసిన ఫ్లోరింగ్ మీద మా అమ్మ మోకాళ్ళతో నడిచిందట. అందుకని నేను పుట్టానట. శివశంకర్రావు అని నాకు పేరు పెట్టింది. మా అమ్మ నాకు 86 ఏళ్ళు బతికింది. నాకు 2 చేతులు ఇచ్చింది. నేను ధైర్యంగా పైకెత్తుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఉండాలని ఎంతమందికి 2 చేతులు ఉన్నాయో ఇప్పుడు తెలియాలి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు బలి ఇచ్చారా అందరూ? నువ్వు ఎత్తలేదు పెద్ద ఆయన. 2 చేతులు ఉంటే ఎత్తండి, ఒక చేయి ఉంటే ఒళ్ళో పెట్టుకోండి. ఫోటోగ్రాఫర్ నువ్వు ఎత్తబాక, కెమెరా పడిపోద్ది. 2 చేతులు ఎత్తండి అందరు పైకి.